Hello students, welcome to Shatavahani Institute of Police. I am Chaitanya Bharti, Faculty of General Studies. Students, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ఉంది కదా, సో మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇస్తా. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కొద్దిగా గెస్ట్ చేయొచ్చు అనమాట. 2022 ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ 2018 పేపర్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసి మనం గెస్ట్ చేయొచ్చు. సో చెప్పా కదా, ప్రతి సబ్జెక్ట్ ఏదైనా కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అప్కమింగ్ నోటిఫికేషన్ మనకు ఉంది కాబట్టి ఇప్పుడే బిగిన్నర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎలా చదువుకోవాలి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ పైన మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది జనరల్ స్టడీస్ నుంచి అనేది ఒకసారి ఫోకస్ చేద్దాం. సో మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇస్తా, ఫోకస్ ఆన్ ద బోర్డ్. మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ అని ఒక టాపిక్ ఉంటుంది. యాక్చువల్గా క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి మనకి అని అంటే 2024 కంటే ముందు వరకు మనకు ఒక 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండే అనమాట. సో 2024 అక్టోబర్ 3న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇంకొక 5 యాడ్ చేసింది లాంగ్వేజెస్ని. మొత్తం 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి, మనకి 2024 అక్టోబర్ 3 రోజు మనకి 5 క్లాసికల్ లాంగ్వేజ్ని యాడ్ చేసిందని అనుకుంటున్నాను కదా. ఓవరాల్గా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కంపల్సరీగా. అంటే మనం గెస్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా క్లాసికల్ లాంగ్వేజెస్ పైన క్వశ్చన్ వస్తుందా మేడం అని అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్. క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్కి ఒక ఇంటర్లింక్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి. ఇప్పుడు మనం పాలిటీలో చదివిన ఇన్ఫర్మేషన్ని ఏదో ఒక రకంగా హిస్టరీలో కూడా మనం మేనేజ్ చేయొచ్చు. హిస్టరీలో చదివిన ఈ విషయాన్ని మనం జాగ్రఫీకి కూడా ఒక లింక్ ఉంటుంది అనమాట. అలాగే క్లాసికల్ లాంగ్వేజ్కి మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన లింక్ కూడా ఉంది. సరే, యాక్చువల్గా మరి 2024 అక్టోబర్ 3లో తీసుకొచ్చిన క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, అసలు క్లాసికల్ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏ ఉన్నాయో అనేది మీకు ఐడియా ఉంటే, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఓవరాల్గా 5 ఉన్నాయి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడున్న తెలంగాణ కావచ్చు, తమిళనాడు రాష్ట్రం కావచ్చు, లేదంటే కేరళ కావచ్చు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక, ఇవి మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్స్. ఓవరాల్గా 5 ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజ్ అని అంటే ఎప్పటి నుంచో మాట్లాడుతున్న భాష అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే పురాతన భాషలు మనం క్లాసికల్ లాంగ్వేజెస్ అంటున్నాం. అలా కర్ణాటకలో మాట్లాడే కన్నడ లాంగ్వేజ్ కావచ్చు, కేరళలో మాట్లాడే మలయాళం కావచ్చు, తమిళనాడులో మాట్లాడే తమిళ్ లాంగ్వేజ్ కావచ్చు, ఏపీ అండ్ తెలంగాణలో మాట్లాడే తెలుగు కావచ్చు, ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెసే. అంటే చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ 5 లాంగ్వేజెస్ కవర్ చేశాను. మొత్తం ఓవరాల్గా మనకి 11 లాంగ్వేజెస్ ఉన్నాయి. సౌత్ ఇండియా నుంచి 5 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సింపుల్ థింగ్. దాంతోపాటు సాంస్క్రిట్ కూడా. అలా మొత్తం కలిపి మనకి 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండే. ఇక 2014లో ఒడియా లాంగ్వేజ్ని కూడా క్లాసికల్ లాంగ్వేజ్గా తీసుకొచ్చారు. అలా ఓవరాల్గా 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండే. సో 2024 అక్టోబర్ 3 రోజు రిమైనింగ్ 5 క్లాసికల్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు. అందులో ఒకటి ఏంటంటే అస్సామీ, తర్వాత బెంగాలీ భాష, దాంతోపాటు మరాఠా లాంగ్వేజ్, దాంతోపాటు పాలి అండ్ ప్రాకృతి. సి ఫోకస్ ఆన్ ద బోర్డ్. అస్సామీ, బెంగాలీ, మరాఠా, పాలి అండ్ ప్రాకృతి, దీస్ ఆర్ ద న్యూ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. వీటితో కలుపుకొని మనకి 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అయ్యాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ చూడండి, ఈ భాషలన్నీ ప్రస్తుతం మనం అందరం మాట్లాడుతున్నాం. కానీ 2 భాషలు చూడండి, పాలి, ప్రాకృతి, ఈ భాషలు ఇప్పుడు లేవు. కానీ ఒకప్పుడు ఇవే భాషలు మెయిన్ భారతదేశానికి. మనకి 6th సెంచరీ టైంలో, అంటే భారతదేశంలో 6th సెంచరీ టైంలో అప్పుడప్పుడే కొత్త మతాలు ఉద్భవించాయన్నమాట. అందులో స్పెషల్గా బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు. బుద్ధిజం కానీ జైనిజం కానీ చాలా ఫేమస్ రిలీజియన్స్ అన్నమాట ఇవి. అంటే 6వ శతాబ్దంలో ఉద్భవించిన మతాలలో బుద్ధిజం, జైనిజం అనేవి చాలా పాపులర్. వీటిని మన భారతదేశాన్ని పరిపాలించిన రాజులు కూడా ఫాలో అవ్వడం వల్ల ఆ మతాలకి చాలా ప్రియారిటీ వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వశ్చన్ అనేది డైరెక్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ పైన క్వశ్చన్ అడగకుండా వాళ్ళు హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. అది ఎలా మేడం అంటే ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బుద్ధిజాన్ని తీసుకుందాం. ఏ మతాన్ని తీసుకున్నా ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది. ఇప్పుడు మనకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్ కావచ్చు, క్రిస్టియన్స్కి బైబుల్ కావచ్చు. ఇలా ప్రతి మతానికి ఒక హోలీ బుక్, దాన్నే మనం తెలుగులో పవిత్ర గ్రంథం అంటాం. అలా బుద్ధిజానికి కూడా ఒక పవిత్ర గ్రంథం ఉంది, హోలీ బుక్ ఆఫ్ బుద్ధిజం. దాన్నే మనం ఏమంటామంటే త్రిపీటకాస్ అని అంటాం.
ఇక్కడ చూడండి, ఈ త్రిపిటకస్ అంటే 6th సెంచరీలో ఉన్న ఈ హోలీ బుక్ ఏదైతే ఉందో ఈ త్రిపిటకస్ని అప్పుడు వాళ్ళు ఇదిగో ఈ పాలి భాషలోనే రాశారు. అంటే హోలీ బుక్ అయిన బుద్ధిజం యొక్క హోలీ బుక్ అయిన త్రిపిటకస్ రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ పాలి. చూడండి, అప్పుడు 6th సెంచరీలో ఉన్న మనం మాట్లాడిన 6th సెంచరీలో యూజ్ చేసిన భాష ఇప్పుడు మన భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఈ భాష లేదు, ఎవరు మాట్లాడట్లేదు, అయినా కూడా దాన్ని క్లాసికల్ లాంగ్వేజెస్గా రికగ్నైజ్ చేశారు. అంటే ఒకప్పుడు ఇలాంటి చరిత్ర కలిగిన భాష, అలాంటి చరిత్ర కలిగిన పుస్తకాలని ఇదిగో ఈ భాషలోనే రాశారు, పాలీ లాంగ్వేజ్లో. కాబట్టి క్వశ్చన్ ఎక్కడి నుంచి అడగచ్చు, సింపుల్గా చెప్పాలి అంటే ద త్రిపిటకాస్ రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్. సో బుద్ధిజం యొక్క హోలీ బుక్ అయిన పవిత్ర గ్రంథమైన త్రిపిటకాస్ని ఏ భాషలో రచించారని అడుగుతారు, పాలీ లాంగ్వేజ్. చూడండి, ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజ్ పాలీ అయింది కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ బై ఇండియా అని అడగకుండా త్రిపిటకాస్ పుస్తకాన్ని ఏ భాషలో రాశారని అడగచ్చు. అంటే వీ కెన్ గెస్ లైక్ దిస్. ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అయిందంటే హిస్టరీ ఎలాగో ఉంది మనకి సబ్జెక్ట్లో, మనకి నోటిఫికేషన్ వస్తే ఇచ్చే సిలబస్లో ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అందులో 6th సెంచరీకి సంబంధించి కంపల్సరీ బిట్స్ ఉంటాయి. ఎందుకంటే 6th సెంచరీలో బుద్ధిజం, జైనిజం ఉంటుంది. మేడం కంపల్సరీ మీరు ఇంత గ్యారంటీగా చెప్తున్నారు, వచ్చే ఛాన్స్ ఉందంటే ఎగ్జాక్ట్లీగా వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది. ఎందుకంటే చూడండి, ఇలాంటి బుద్ధిజాన్ని అసలు పాపులర్ అవ్వడానికి ఒక గొప్ప చక్రవర్తి కారణం. మౌర్య డైనెస్టీ రూలర్ అయిన కింగ్ అశోక మీకు తెలుసు కదా, ఆయన ఒక క్రూషియల్ అనమాట, గొప్ప చక్రవర్తి. కానీ బుద్ధిజాన్ని తీసుకోవడానికంటే ముందు ఆయన ఒక క్రూషియల్ చక్రవర్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే కళింగ వార్ 261 BCలో జరిగిందో, కళింగ వార్ తర్వాత చక్రవర్తి అశోకులో మార్పు వస్తుంది. ఆ మార్పు కారణం ఆయన బుద్ధిజాన్ని ఫాలో అవ్వడమే. అంటే చూడండి ఎక్కడ ఇంటర్లింక్ ఉంది చూడండి. అసలు బుద్ధిజం అనేది గౌతమ్ బుద్ధుడు తీసుకొచ్చిన ఒక మతం. ఆ మతానికి పాపులారిటీ రావడానికి కూడా అశోక చక్రవర్తి కారణం. సో అశోక చక్రవర్తి త్రిపిటకాస్ ఏదైతే ఈ బుద్ధిజంలో రాసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ని తీసుకోవడం వల్లనే ఆయన నార్మల్ అయ్యాడు. అంటే బుద్ధిజంలోకి మారిన తర్వాత ఇక ఆయన ఎలాంటి యుద్ధాలు చేయలేదు. అంటే అశోకుని యొక్క చివరి యుద్ధం కళింగ వార్ 261 BCలో జరిగింది. సో ఇలా ఇంటర్లింక్ టాపిక్స్ ఉంటాయి. అంటే కంపల్సరీ మనం ఇదే ఫోకస్ చేయాలని నేను చెప్పట్లేదు. మనం ఫోకస్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి అండర్స్టాండ్. సో దీనికి ఇంకొక క్లారిటీ కూడా ఇస్తా. ఎందుకు అడగడానికి ఛాన్స్ ఉందంటే చూడండి, ప్రాకృతి అనేది ఇంకొక భాష కూడా ఉంది. మరి ఇదే ప్రాకృతి చూడండి, ఇదే 6th సెంచరీలో బుద్ధిజంతో పాటు ఇంకొక మతం కూడా ఉండే మన దేశంలో, అదే జైన మతం ఉండేది. ఇదిగో ఈ జైన మతానికి కూడా ఒక పవిత్ర గ్రంథం ఉండేది. ఆ పవిత్ర గ్రంథం పేరు ఏంటిదంటే ఆగమాస్ అనే ఒక పవిత్ర గ్రంథం ఉండేది. మరి ఆ పవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో రాశారు? ప్రాకృతి భాషలో రాశారు. అంటే ఏదైతే 6th సెంచరీలో గొప్ప గొప్ప చక్రవర్తులు ఫాలో అయిన మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలన్నీ కూడా పాలి అండ్ ప్రాకృతి భాషలోనే రచించారు. సో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. అంటే చూడండి, జస్ట్ అవుట్లైన్ తీసుకొని క్వశ్చన్ రేస్ చేస్తున్నారు మనకి. సో కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో స్టూడెంట్స్, బీ రెడీ, అసలు టెన్షన్ తీసుకోకండి. వీఆర్ హియర్. సో వీఆర్ ప్రొవైడింగ్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ కరీంనగర్లో ఉంది. మేము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.